సూరమ్మ తన కొడుకు అయినటువంటి రఘు మరియు కోడలైనటువంటి రోజాతో కలిసి ఒక ఇంట్లో హాయిగా జీవిస్తూ ఉండేది. సూరమ్మకు ఎలాంటి టెన్షన్ ఉండేది కాదు. బీపీ షుగర్లు కూడా ఉండేవి కాదు. ఆమెకు తన కోడలంటే ఎంతో ఇష్టం. రోజాకి కూడా సూరమ్మ అంటే ఎంతో ఇష్టం. ఇక రఘు ఎంతో మంచివాడు. తన భార్యని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు. రోజా, కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో కాని నీలాంటి భార్య నాకు దొరికింది అని. లేదండి, నేనే పుణ్యం చేసుకున్నాను. అందుకే మీలాంటి శ్రీవారు నాకు దొరికారు. అరే, లేదు, నేనే అదృష్టవంతుణ్ణి, నేనే పుణ్యం చేశాను. ఏంటండి, మీకు చెబుతుంటే అర్థం కాదా? పుణ్యం నేనే చేసుకున్నాను. నేను అదృష్టవంతురాల్ని. అలా రఘు మరియు రోజా ఉదయాన్నే గొడవ పడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి సూరమ్మ వస్తుంది. అబ్బబ్బా, ఏందో ఈ గొడవ! కాస్త ఆపండి. ఉదయం 7 నా ముఖాన టీ కొట్టి ఎవరో ఒకరు ఆ పుణ్యాన్ని కట్టుకోండి. అత్తయ్యగారు వచ్చారా? ఏది మీ కాళ్ళిలా చూపించండి. అబ్బబ్బా, ఈ పిల్లది ఏదో చాదస్తం. ఇదిగో నా కాళ్ళని నీకిచ్చాను, త్వరగా దండం పెట్టుకో. అత్తయ్య, నమో నమః. ఏంటో ఈ కాళ్లకు దండం పెట్టుకునే అలవాటేంటో నాకిప్పటికీ అర్థం కావటం లేదు. మీరు పెద్దవారు అత్తయ్య. పెద్దవాళ్ళని చూసినప్పుడు కాళ్ళకి దండం పెట్టుకోవాలని మా బామ్మ నాతో చెప్పింది. కేవలం కాళ్లకు దండం పెట్టుకోవాలని మాత్రమే చెప్పిందా? ఉదయం లేస్తూనే కాఫీ, టీ లాంటివేమైనా చేయమని చెప్పలేదా? ఎందుకు చెప్పలేదు? చాలా చెప్పారు. అసలు ఏం చెప్పారంటే, ఇదిగో పిల్ల, నీ అంత ఓపిక నాకు లేదు గాని కడుపులో ఎలుకలు బడిగెడుతున్నాయి. కాస్త వెళ్ళి ముందు ఆ టీ పట్టుకొనిరా. అలా సూరమ్మ చెప్పడంతో రోజా వంటగదిలోకి వెళ్తుంది. రోజాకి మాట్లాడడం అంటే ఎంతో ఇష్టం. రోజంతా మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాదు, సూరమ్మ పట్ల ఎంతో గౌరవం కూడా ఉండేది. ఇక సూరమ్మకి కాస్త వెటకారం ఎక్కువగా ఉండేది. ఇక రఘు చక్కగా తయారై తాను పనిచేస్తూ ఉన్న ఆఫీస్కు వెళ్తాడు. ఏంటో ఇవాళ నా టైం బాగున్నట్టుంది, ట్రాఫిక్ లేనేలేదు, ఆఫీస్కి టైంకి చేరుకున్నాను. ఏంటో ఈ మధ్య దేవుడికి నాపై కరుణ బాగా ఎక్కువైపోతున్నట్టుంది అంటూ రఘు తనలో తాను సంతోషపడుతూ తన క్యాబిన్లో వెళ్ళి కూర్చుంటాడు. అతని క్యాబిన్పై ఒక లెటరుంటుంది. రఘు ఆ లెటర్ని చదువుతాడు. రఘు వెంటనే ఆశ్చర్యపోతాడు. పరుగులు తీస్తూ రైల్వే స్టేషన్కి వెళ్తాడు. ఏంటి దేవుడా ఇలా చేశావు? ఇప్పుడే కదా నాపై నీకు కరుణ ఎక్కువైపోతుందని తెగ సంతోషపడ్డాను, అప్పుడే ఇలా చేశావేమిటి? అలా రఘు తెగ కంగారు పడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. ఇంతలో కొడైకెనాల్ నుండి ట్రైన్ వచ్చి ఆగుతుంది. ఆ ట్రైన్లో నుండి మహిమ అనే అందమైన మహిళ దిగుతుంది. ఎన్ని రోజులైందండి మిమ్మల్ని చూసి? ఏది మీ కాళ్ళనిలా ఇవ్వండి అంటూ మహిమ రఘు కాళ్లపై పడుతుంది. రైల్వే స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ వారిని వింతగా చూస్తూ ఉంటారు. మహిమ ఎవరో కాదు, రఘు భార్య, అంటే రెండవ భార్య. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా రఘు మహిమని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అరే లేలే, ఏం చేస్తున్నావు? అందుకే నిన్నిప్పటి వరకు ఈ సిటీకి తీసుకురాలేదు. ఈ సిటీ కల్చర్ ఏమిటో నీకు అస్సలు తెలీదు. అవునండి, ఈ సిటీ కల్చర్ నాకు అస్సలు తెలీదు. అందుకే తెలుసుకుందామని వచ్చేశాను. సరే పదండి, మనం త్వరగా మన ఇంటికి వెళ్దాం. మన ఇంటికా? నేను గనక నిన్ను తీసుకొని ఇంటికెళ్ళానంటే మా అమ్మ మరియు నా భార్య నాకు బెత్తంతో మరొక పెళ్లి చేస్తారు. అయినా అసలు ఇలా ఎందుకొచ్చావు? నేను చెప్పాను కదా, కొడైకెనాల్ దాటి నువ్వెక్కడికి రాకూడదని. మొన్న ఈ మధ్య పని మనిషి దిద్దిన కాపురం అనే సీరియల్ చూస్తూ ఉన్నాను. అందులో హీరోయిన్ ఒక పని మనిషి. మీకు తెలుసా ఆ పని మనిషి ఏం చెప్పిందో? ఏం చెప్పి ఉంటుంది? ఆ 2000 జీతం పెంచమని చెప్పుంటుంది. అయ్యో, అలా కాదండి. మీరు మా హీరోయిన్ పని మనిషిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. అసలు ఆ సీరియల్లో పని మనిషి ఏం చెప్పిందో తెలుసా? భర్త ఎక్కడుంటే భార్య కూడా అక్కడే ఉండాలని చెప్పింది. ఇక అలా చెప్పిందో లేదో, నేనున్న పళంగా బట్టలన్నీ సర్దుకొని ఇలా ఎగురుకుంటూ మీ దగ్గరకు వచ్చేశాను. ఎలా ఎగురుకుంటూ వచ్చావో అలానే ఎగురుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటండి మీరు అలా అంటారు? నేనెక్కడికి వెళ్ళను. నన్ను మీతో పాటు ఇంటికి తీసుకుని వెళ్ళండి. నేను కనుక ఇంటికి తిరిగి వెళ్ళానంటే
మా హీరోయిన్ పని మనిషి చెప్పిన మాటలకు విలువ లేకుండా పోతుంది. అబ్బా, ఈ పని మనిషి గోలేమిటో నాకు అర్థం కావడం లేదు. పని మనిషి అంటూ ఉంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటో ఆ ఐడియా, త్వరగా చెప్పండి. నువ్వు మా ఇంటికి రావాలంటే తప్పకుండా నువ్వు పని మనిషిలా నటించాల్సి ఉంటుంది. ఏదో ఒక మంచి సమయం చూసుకొని నువ్వు ఎవరో నాకు ఏమవుతావో మెల్లగా నేను మా వాళ్లతో చెప్పేస్తాను. ఏమిటి, పని మనిషా? చాలా చాలా థ్యాంక్స్ అండి. నీకసలు బుర్ర పని చేస్తుందా లేదా? ఏమిటి పని మనిషా అంటూ నాతో ఎక్కడ గొడవ పడతావో అనుకున్నాను. కాని పని మనిషి క్యారెక్టర్ అనగానే ఎగిరి గంతేస్తున్నావు. మీకేం తెలుసండి పని మనిషి క్యారెక్టర్లో ఉన్న డెప్త్. ఎన్నో ఏళ్ల నుండి నేను పని మనిషి దిద్దిన కాపురం అనే సీరియల్ని చూస్తున్నా. మా హీరోయిన్ పని మనిషి అంటే నాకు ఎంతో ఇష్టం. అచ్చం ఆవిడలానే నటిస్తాను. చూస్తారుగా నా యాక్టింగ్. అలా మహిమ కూడా పని మనిషిలా నటించేందుకు ఒప్పుకుంటుంది. ఇక రఘు మహిమని ఇంటికి తీసుకుని వెళ్తాడు. రోజా, అయ్యయ్యో ఏంటి రోజా, పెళ్ళైన కొత్తల్లో నీ చేతులు ఎంత మృదువుగా ఉండేవో, ఇప్పుడు చూడు అంట్లు తోమి ఎంత గరుకుగా మారిపోయాయో. మామయ్య గారి చేతుల్ని చూస్తే అంతే, నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు. మా నాన్నగారు మిమ్మల్ని ఎందుకు తిడతారు చెప్పండి? ఎంతైనా మీరు ఆయనకు అల్లుడు. అయ్యయ్యో, నీ ముఖమేంటి ఇంత కందిపోయింది? పెళ్ళైన కొత్తలో సన్నజాజి పువ్వులా ఉండేది నీ ముఖం, ఇప్పుడు వాడిపోయిన పువ్వులా అయిపోయింది. అవునా? అదేం లేదే, నిన్ననే కదా ఫేషియల్ చేయించాను. అయినా ఆ పార్లర్ అక్క సరిగ్గా ఫేషియల్ చేసినట్టు లేదు. ఎంత సన్నబడిపోయావో, ఇంట్లో పనులు చేసి ఇలా సన్నబడిపోయావు. నీ బాధని నేను చూడలేకపోతున్నాను. ఆ దేవుడు నా భార్యను ఎందుకింత బాధించాడో అర్థం కావడం లేదు. ఇదంతా కుర్చీలో కూర్చొని ఉన్న సూరమ్మ గమనిస్తూ ఉంటుంది. ఏమిటి వీడు ఇవాళ చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు? ఏదో ఉంది, లేకపోతే వీడు ఇలాంటి ఎక్స్ట్రాలు అస్సలు చేయడు. అలా సూరమ్మ రఘుని గమనిస్తూ ఉంటుంది. ఇకపై నువ్వు వంటింట్లోకి వెళ్ళడానికి వీల్లేదు. ఏ, నువ్వు ఉద్యోగం మానేసి వంటింట్లో వంట చేస్తూ కూర్చుంటావా? అరే, నేను ఉద్యోగం మానేస్తే ఇల్లేలా గడుస్తుంది చెప్పమ్మా. అందుకే నేనొక మంచి అందమైన, చిచి, నా ఉద్దేశం ఏంటంటే ఒక మంచి గుణవంతురాలైన పని మనిషిని వెతికాను. ఎప్పుడూ లేనిది ఈ పని మనిషిని వెతకాలని నీకెందుకు అనిపించిందిరా? ఎందుకేంటమ్మా, మీరెంతో కష్టపడి పనిచేస్తున్నారు. మీ కష్టాన్ని చూడలేక నేను పని మనిషిని తీసుకొచ్చాను. ఏవండి, గేటు దగ్గర నిలబడి ఉంది ఆ అమ్మాయేనా పని మనిషి? అరే, నా భార్య ఇంత తెలివైందా? వావ్! నిజానికి ఇవాళ ఒక పని ఉండి రైల్వే స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ఏడుస్తూ దీనంగా కనిపించింది. ఏదో ఒక పని ఇవ్వమని నా కాళ్ళు పట్టుకుని అడిగింది. ఇవ్వకపోతే మీ భార్యపై ఒట్టే అని చెప్పింది. ఎప్పుడైతే నీపై ఒట్టేసిందో నేనిక ఆగలేకపోయాను. వెంటనే ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వు కనుక ఆ అమ్మాయిని పనిలో పెట్టుకోకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం. అలా రఘు 4 ఎమోషనల్ డైలాగులు చెప్పడంతో రోజా వెంటనే ఉప్పేసుకుంటుంది. మహిమ ఇంటి లోపలికి వచ్చి అందరితో ఇలా చెబుతూ ఉంటుంది. నమస్కారం అత్తయ్య. నమస్కారం అక్క. ఎలా ఉన్నారు? ఇన్ని రోజులకి మిమ్మల్ని చూసే అదృష్టం కలిగింది నాకు. ఏమిటి అత్తయ్యా? ఏంట్రా, ఈ పిల్ల వచ్చి రాగానే అందరితో వరుసలు కలిపేసుకుంటుంది? ఇదిగో పిల్ల, నేను నీకు అత్తయ్యని ఎలా అవుతాను? అంటే అది ఆ అమ్మాయికి నేను చూడగానే వాళ్ళ మేనత్త గుర్తుకొచ్చుంటుంది. అంతే కదా మహిమ? ఆ, అవునండి. నాకు మిమ్మల్ని చూడగానే మా మేనత్త గుర్తుకొచ్చింది. నీకు మమ్మల్ని ఎలా పిలవాలనిపిస్తే అలానే పిలువులే మహిమ. సరే పద, నీకు ఏం పనులు చేయాలో చెబుతాను. అలా ఇంట్లో ఉన్నవారు మహిమని పనిమనిషిలా ఒప్పుకుంటారు. అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు మహిమ ఉదయాన్నే లేచి అన్ని పనులు చేస్తూ ఉంటుంది. అలాగే రఘుకి ఎంతో ఇష్టమైన పూరి మరియు కుర్మా కూడా వండుతుంది. అక్క, పనులన్నీ అయిపోయాయి. అందరూ డైనింగ్ టేబుల్పై కూర్చోండి. నేనందరికీ టిఫిన్ వడ్డిస్తాను. అరే, ఇంత త్వరగా పనులన్నీ అయిపోయాయా? నువ్వు చాలా ఫాస్ట్గా ఉన్నావు. సరే, అందరికీ వడ్డించు. అలా రోజా, సూరమ్మ మరియు రఘు డైనింగ్ టేబుల్పై కూర్చొని ఉంటారు. ఇక మహిమ అందరికీ పూరి మరియు కుర్మా వడ్డిస్తుంది. అందరికీ పూరీలు ఎంతగానో నచ్చుతాయి. పూరీలు చాలా బాగున్నాయి. ఈ కుర్మా అయితే అద్భుతంగా ఉంది. ఇలాంటి పూరీ కుర్మాని తినటం ఇదే మొదటిసారి. అవును, భలే సూపర్గా ఉన్నాయి. ఇలాంటి పూరీలు కుర్మాని తినడం నాకు కూడా ఇదే మొదటిసారి. ఏరా రఘు, నువ్వు కూడా వీటిని తినడం ఇదే మొదటిసారి కదా? లేదు, నేను ఆల్రెడీ ఒకసారి కొడైకెనాల్లో తిన్నాను.
నాకు తెలుసు మహిమ ఈ కుర్మా అద్భుతంగా వండుతుందని. ఏ మహిమ? అలా అడగకుండానే అనడంతో రోజా మరియు సూరమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. రఘు మహిమతో ఇంత చనువుగా మాట్లాడడం చూసి రోజాకి ఏమీ అర్థం కాదు. మహిమ మరియు రఘు ఎలా కవర్ చేయాలో తెలియక సతమతమైపోతూ ఉంటారు. అంటే కొడైకెనాల్లో ఒక ఫేమస్ హోటల్ ఉంది. అక్కడ ఇలాంటి పూరి మరియు కుర్మానే వండుతారు. మహిమ కూడా కొడైకెనాల్ నుంచి వచ్చింది కాబట్టి ఇలాంటి అద్భుతమైన కుర్మాని వండగలిగింది. నిజమే కదా మహిమ గారు? అవునండి, మీరు చెబుతుంది నిజమే. అవునా, సరేలే. ఇదిగో మహిమ, నువ్వెళ్ళి ఆ బట్టల పని చూడు. అలా రోజా చెప్పడంతో మహిమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా రఘు ఒక పెద్ద గండం నుంచి బయటపడతాడు. అప్పుడే అయిపోలేదు, ఇంకా పెద్ద పెద్ద గండాలే రాబోతున్నాయి. ఇది కేవలం ఫస్ట్ హాఫ్ మాత్రమే. సెకండ్ హాఫ్ కోసం వేచి చూడండి, అంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉండండి.